ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సింధూరా మనకి లైవ్ లో అందజేస్తారు. సింధూరా చెప్పండి, మహాగణపతి శోభయాత్ర ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. సో ఎప్పటి వరకు ట్యాంక్ బండ్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? నిమజ్జనం ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యేలా తెలుస్తుంది? మనందరికీ ఆశీర్వాదాలు అయితే అందించాడు. మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే మాత్రం నిమజ్జనం జరిగేలాగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే రూట్ మ్యాప్ కూడా ఉంది. అదే రూట్ మ్యాప్ లో ఎవ్రీ ఇయర్ ఉన్న రూట్ మ్యాప్ లోనే ఈ ఇయర్ కూడా అదే రూట్ మ్యాప్ లో శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే అయితే ఈ శోభాయాత్రలో అయితే మెల్లిగా భక్తులు అయితే వస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే వచ్చి ఈ శోభాయాత్రలో అయితే పాల్గొంటున్నారు. అంటే గడిచిన ఈ 10 రోజులు ఎత్తు అయితే శోభాయాత్ర మాత్రం మరొక ఎత్తు. అండ్ అలాగే సప్తముఖ మహా గణపతికి ముందు అయితే మాత్రం శ్రీనివాస కళ్యాణం, అలాగే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన టక్కర్ ఒకటి వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ అంటే గత 10 సంవత్సరాల నుంచి విజయవాడ నుంచి అయితే మహా గణపతిని తీసుకెళ్లే టక్కర్ అయితే విజయవాడ నుంచి అయితే తీసుకొని వస్తారు. ఈ ఇయర్ కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చిన టక్కర్ మీదగానే మహా గణపతిని అయితే ఖైరతాబాద్ గణపతిని హుస్సేన్ సాగర్ కి అయితే తీసుకెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే నిమజ్జనం జరిగేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రూట్ మ్యాప్ వచ్చేసి ఖైరతాబాద్ మీద నుంచి సెన్సేషన్ థియేటర్, అలాగే టెలిఫోన్ భవన్, 8 మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్క్ మీదుగా అయితే హుస్సేన్ సాగర్ కి అయితే చేరుకుంటుంది. సింధూరా, ఏ క్రేన్ వద్ద నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేయనున్నారు? అలాగే హుస్సేన్ సాగర్ దగ్గర అయితే 20,000 మందికి పైగా అధికారులు కావచ్చు, శానిటేషన్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అయితే తమ విధి నిర్వహణలో అయితే పాల్గొంటున్నారు. ఎవ్రీ ఇయర్ లాగానే హుస్సేన్ సాగర్ లో అయితే క్రైన్ నెంబర్ 4 దగ్గర అయితే మాత్రం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అయితే జరుగుతుంది. మొత్తం సింధూరా, నిమజ్జనానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? బాలాపూర్ నుంచి హుస్సేన్